హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి ఈవినింగ్ వ్లాగు, అదేవిధంగా ఇవాల్టి మార్నింగ్ వ్లాగ్ అయితే ఇందులో యాడ్ చేశాను. నిన్నటి ఈవినింగ్ అయితే బీరకాయ కర్రీ చేసి చపాతీ చేశాను. యాక్చువల్గా నిన్నటి ఈవినింగ్ వ్లాగు ఇందులో యాడ్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఇంక ఇవాళ వ్లాగ్ అయితే చాలా ఉందన్నమాట. లెంత్ ఎక్కువగా ఉంది. ఇంకా అది ఎడిటింగ్ కూడా అవ్వలేదనమాట. ఇంకా అది ఎడిటింగ్ చేయలేక టైం అయిపోయింది ఇంట్లో పనులన్నీ చేసేలోపు. అందుకని నిన్నటి ఈవినింగ్ ఉంటే అది కొంచెం యాడ్ చేశాను. ఇంక ఇవాళ మార్నింగ్ కొంచెం పూజ, ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసినంతవరకు అయితే యాడ్ చేశానండి. ఇంకా నేను ఈవినింగ్ బీరకాయ కర్రీ అయితే చేశాను. బీరకాయ కర్రీ మనం శనగబాయలు నానబెట్టి వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. యాక్చువల్గా నేను చేద్దాం అనుకున్నాను, కానీ శనగబాయలు నానబెట్టడం మర్చిపోయాను. శనగబాయలు కొంచెం నానబెట్టి వేసుకొని ఇంకా కొంచెం పాలు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. పాలు వేసినప్పుడు టమాటా వేయరు, మా అమ్మ చేస్తుందండి, భలే చేస్తుంది. రొట్టెలేక కానీ అన్నం లేక కానీ అదే బేళ్ళ పులుసు లాగా అన్నట్టు బాగుంటుంది అది. ఇంకా నేను మామూలుగానే చేసేసాను. ఇంకా బీరకాయ కర్రీ అయితే ఎట్లా చేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది, బాగుంటుంది. ఆ రోజుకి ఆ రోజు తెచ్చిన రోజు, లేదంటే అప్పటికప్పుడు చెట్టు మీద తెచ్చిన కాయలు ఉంటాయి చూడు, అదైతే ఇంకా భలే బాగుంటుంది బీరకాయ కర్రీ. మా ఇంట్లో ఎక్కువగా తింటారు. నాకు బాగా బీరకాయ కర్రీ అంటే భలే ఇష్టం. మాకు చిన్నప్పుడు బాగా మా ఇంట్లో ఎక్కువగా కూడా బీరకాయలు కాసాయి. బీరకాయలు ఒకటి, తమ్మకాయలు ఒకటి, కాకరకాయలు, దొండకాయలు, నల్ల వంకాయలు ఉంటాయి చూడండి, అవి ఎక్కువగా కాసాయి. మా అమ్మ ఎప్పుడు బీరకాయ కర్రీ చేసేది. ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు తిన్నా అసలు మా అమ్మ చేసే బీరకాయ కర్రీ నాకు అసలు బోర్ అనిపించదు. బ్యాళ్ళు వేసి చక్కగా భలే చేస్తుంది. అది కాక మా అమ్మ మాకు చిన్నప్పుడు గ్యాస్ లేదు ఎక్కువగా, చాలా రోజుల్లో నాకు గుర్తొచ్చినంత వరకు కట్టెల పొయ్యి ఉండేది. ఆ కట్టెల పొయ్యి మీద చేసే ఆ కర్రీ కానీ, రొట్టె కానీ, పప్పు కానీ ఎంత బాగుంటుందో టేస్ట్. మనం ఇప్పుడు గ్యాస్ మీద ఎంత రకాలుగా ఎన్ని రకాలుగా ట్రై చేసినా, ఎంత బాగా చేసినా ఆ టేస్ట్ రాదు కట్టెల పొయ్యి మీద చేసిన టేస్ట్. అట్లా ఇంకా బీరకాయ కర్రీ అనేది ఇష్టం అనమాట. పాలు వేసి చేసుకుంటే, అది పాలంటే కొంతమంది ముందే వేస్తారు, ముందే వేయకూడదు, లాస్ట్లో ఆఫ్ చేసినాక కొద్దిగా పాలు వేస్తే టేస్ట్ ఉంటుంది బాగా. అట్లా కొన్ని కొన్ని కర్రీలలో, వంకాయ కర్రీలో కానీ కొన్ని టమాటా వేయకుండా పాలు వేసి చేస్తుంది మా అమ్మ బాగా. అట్లా కొన్ని కర్రీలు అట్లా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. ఇంకా నేను కర్రీ అయితే తాలింపు వేసాను, అందులో ఉప్పు, కారం, పసుపు వేసాను. ఇంకా మగ్గటానికి మూత అయితే పెట్టేశాను. తర్వాత గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నానండి. అది చపాతీకి గోధుమ పిండి అంటే ఇది పూరి ఆట. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా ఆశీర్వాద పిండి ఉంటుంది కదా, అదే చపాతీకి యూజ్ చేస్తాను. అది అయిపోయింది. ఇంకా అందుకని తెల్ల గోధుమ పిండి అంటారు, లేదంటే పూరి ఆట అంటారు, అదైతే కలుపుతున్నాను. ఇదైనా చపాతీలకి బాగానే ఉంటుంది. మనకి హోటల్కి పోతే తెల్ల చపాతీలు ఉంటాయి చూడండి, అలా అనమాట ఆ పిండి ఇది. ఇంకా కలిపి కొంచెం పిండి నానితే బాగుంటుంది. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను. కొంచెం ఏమన్నా మనం పాలు ఉంటే అందులో వేసుకుంటే పిండిలో కొంచెం చపాతీలు అనేది మెత్తగా వస్తాయి. ఇంకా నేను యాక్చువల్గా రొట్టె చేద్దాం అనుకున్నాను, కానీ నిన్న టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకు అంటే చెప్తాను. కర్రీ అయితే అయింది, చివరికి ఇదిగో మగ్గిపోయిందండి. బాగా ఉందనమాట కర్రీ. చేసినా కూడా భలే టేస్ట్ వచ్చింది చపాతీలకి. ఇంకా ఇందులోకి ఏమేస్తానంటే కొంచెం కొబ్బరి పొడి, వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి వేస్తాను. ఇంక ఇంతే అండి. ఈ కర్రీలో ఏమి మసాలాలు అయితే ఇంకా ఏమీ వేయను. కొబ్బరి అనేది అన్ని కర్రీలలో వేస్తానండి నేనైతే. దాదాపుగా అన్ని కర్రీలలో ఉంటుంది కొబ్బరి, వెల్లుల్లి లేనిది ఏ కర్రీ ఉండదు. అదేదో ఇంట్లో లేకుంటే తప్ప ఈ రెండు ఖచ్చితంగా ఉండాల్సిందే. మిగతా ఏవిన్నా లేకున్నా కొబ్బరి అనేది మా సైడ్ ఎక్కువగా వాడతారు. మాకు కూడా అలవాటు, మంచిదే అనమాట. డ్రై కోకోనట్ పౌడర్ ఉంటే ఇంట్లో ఎప్పుడన్నా వేసుకుంటుంటే బాగుంటుంది. కొంతమంది పౌడర్ ఒక్కటి తెచ్చుకుంటారు. నేనేమంటే కొబ్బరి తెచ్చుకొని దాన్ని తురుము బట్టి వేసేస్తుంటాను. అప్పటికప్పుడు కొంచెం తురుము పడతాను, లేదంటే ఒక్కొక్కసారి ఎక్కువగా బట్టి పెట్టుకుంటాను. ఇంకా వీడియో పోస్ట్ చేసినాక ఏం జరిగిందంటే, నిన్న కొంచెం టైం వేస్ట్ అయింది నాకు. అందుకే రొట్టె చేయకుండా అందరికీ చపాతీలు వేసేసాను. ఇంకా ఏమైందంటే, మామూలుగా ఎప్పుడైనా మనం వీడియో పోస్ట్ చేసినాక మానిటైజేషన్ అయిన ఛానల్కి వీడియో అప్లోడ్ చేయగానే అక్కడ మనకి డాలర్ సింబల్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. కానీ కొత్త అప్డేట్ అయితే ఒకటి వచ్చిందంట. నాకు ఆ అప్డేట్ గురించి తెలియదు యాక్చువల్గా. ఆ అప్డేట్ కూడా అందరికీ ఒకే రోజు రావట్లేదంట, ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు వస్తుందని టెక్ ఛానల్ వాళ్ళు ఎప్పుడో 15 రోజుల కిందటే వీడియో చేసి పెట్టారు. నేను అది చూడలేదు. ఇంకా డాలర్ సింబల్ కనిపించలేదా, ఎందుకు, ఏమైంది, నేనేమన్నా తప్పు చేశానా, ఇంకేమన్నా వీడియోలో ఏమన్నా రాంగ్ ఉందా అని అట్లా కొంచెం టైం వేస్ట్ అయింది. యాక్చువల్గా నిన్న ఒరిజినల్ వాయిస్ కొంచెం పెట్టాను కదా, అక్కడ ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సాంగ్ వినిపిస్తూ దానికి ఏమైనా రిస్ట్రిక్షన్ వచ్చిందా అని చూశాను. కానీ మెయిల్లో ఏమీ రాలేదు వార్నింగ్. ఎక్కడ ఏమీ రాలేదు. అయినప్పటికీ మామూలుగా ఛానల్ మొత్తానికి డాలర్ సింబల్ కనిపిస్తుంది, కానీ ప్రతి వీడియోకి ఉండేదంతా పోయిందనమాట.
అదే కొత్త అప్డేట్ వల్ల ఇంక ఇప్పటి నుంచి మానిటైజేషన్ అయిన ఛానల్ ఎవరైనా ఉంటే అంటే కొంతమందికి అప్డేట్ వచ్చిందంట, కొంతమందికి రాలేదంట. డాలర్ సింబల్ అనేది కనిపించదు వీడియో పోస్ట్ చేసినాక. నోటీస్ అనేది మాత్రమే కనిపిస్తుంది. ఆ నోటీస్లో మనకి వీడియోని బట్టి అంటే దాంట్లో ఏమైనా రాంగ్ ఉంటే కనుక ఎల్లో డాలర్ కానీ, రెడ్ డాలర్ కానీ, గ్రీన్ డాలర్ అన్నీ బాగుంటే గ్రీన్ డాలర్ వస్తుంది. లేదు అంటే ఎల్లో డాలర్, ఇంకా లేదంటే రెడ్ డాలర్ అలా వస్తుందంట. ఇంకా నేనైతే అన్నీ చెక్ చేసుకున్నాను కానీ అన్నీ బాగానే ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. అట్లా కాసేపు టైం వేస్ట్ అయిపోయింది. ఇలా ఏం జరిగింది ఏంటి అనేది, ఏమన్నా మెయిల్ వచ్చిందా ఇంకేమన్నా అని. అంటే మనకి ఏమన్నా కొత్తగా వచ్చిందనుకో తెలియనప్పుడు కంగారుగానే ఉంటుంది. ఎందుకంటే మానిటైజేషన్ పోయిందంటే చాలా కష్టం. ఇంకా ఎంతో కష్టపడితే కదప్ప మానిటైజేషన్ కాదు ఛానల్. అట్లా నేను సంవత్సరం కష్టపడితేనే మానిటైజేషన్ అయింది ఛానల్. ఒక్కొక్కసారి ఏదైనా తప్పు జరిగినప్పుడు, రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా, ఏదైనా కాపీరైట్ స్ట్రైక్ అలాంటివి వచ్చినప్పుడు ఏదైనా మానిటైజేషన్ అనేది తీసేస్తూ ఉంటారు, మానిటైజేషన్ అయిన ఛానల్ కూడా. అందుకే మనం మానిటైజేషన్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఛానల్ని కంటిన్యూ చేసుకోవాలి. నేను ఎంతో కష్టపడి చేసుకుంటున్నాను కదా, అందుకని కొంచెం టెన్షన్ అంటే కొద్దిసేపు అనమాట. ఇంకేది కూడా తలకి ఎక్కువగా టెన్షన్ పట్టట్టు తీసుకొని తర్వాత రిలాక్స్ అయ్యానమాట. ఇంకా వంట చేసేద్దాం ఫస్ట్, తర్వాత ఏదైతే ఏదైంది. అంటే వంట చేయకముందు ఇంకా ఒక అర్ధగంట చూశాను కానీ అప్పటికి ఇంకా ఏం తెలియదు నా ఛానల్కి ఏమైంది ఏంటి అనేది. తర్వాత లాస్ట్లో అంతా అయిపోయినాక తిన్న తర్వాత పడుకునేటప్పుడు అప్పుడు తెలిసింది అది కొత్త అప్డేట్ అని. ఇంకా ఏదైనా మనం మరీ ఎక్కువగా ఆలోచించి బుర్రకి ఎక్కించుకున్నాం అనుకో మైండ్ ఖరాబ్ అవుతుంది. ఇంకా అందుకని కొద్దిసేపే అట్లా ఆలోచించానమాట. అట్లా టైం వేస్ట్ అయిపోయి రొట్టె చేయలేకపోయాను. ఇంకా చపాతీలు చేసేసి అందరికి పెట్టేశాను. తర్వాత లాస్ట్లో నేను కూడా తిన్నాను. మా అత్తగారు కూడా వచ్చారు. కొంచెంసేపు మా అత్తగారితో మాట్లాడుతూ మా అత్తగారు పాలలో తోడేయటానికి పాల మీద మీగడైతే తీశారు. యాక్చువల్గా నేను పెరుగు మీద మీగడ తీయంట మా అత్తగారిని. కానీ మా అత్తగారు ఏం చేస్తారంటే అది వెన్నకి పెరుగు మీద మీగడ బాగుంటుంది, పాల మీద మీగడ కంటే. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటుంటారు. నేను ఏమంటే ఎక్కువగా పెరుగు మీద తీస్తాను, మా అత్త అయితే పాల మీద తీసేస్తుంది, ముందే తొందరగా పని అవుతుంది అన్నట్టుగా. ఇంకా నిన్న ఈవినింగ్ లాగైతే అదే అండి. ఇంక ఇదైతే ఇవాళ మార్నింగు ఉదయాన్నే మా వారు టవల్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తున్నాడు. యాక్చువల్గా నేను మా వారిని కొంచెం ఫ్యాట్ అనేది పెరుగుతుంది, పొట్ట పెరుగుతుందని ఎక్సర్సైజ్ చేయంటే ఇట్లా చిన్న చిన్నవి వంగి పనులన్నా చెయ్యి అంటే సరే అని వాషింగ్ మిషన్లో టవల్స్ అయితే వేస్తున్నాడు. ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా ఒళ్ళు బరువు అస్సలు చేయడనమాట. మామూలుగా పనికి వెళ్ళినప్పుడు బాగానే అప్పుడు పని అయితే చేస్తాడు కానీ ఇంక ఇంటి దగ్గర ఉంటే ఎక్సర్సైజ్ చేయాలంటే బరువు అనమాట. అందుకని ఇట్లాంటి పనులన్నా చెయ్యి చిన్న చిన్నవి, నీకు కొంచెం పొట్ట తగ్గుతుంది అంటే అట్లా టవల్స్ అయితే వేస్తున్నాడు. ఇంకా అందులో కొంచెం లిక్విడ్ అదే వేసేసి ఆన్ చేసేసాడు. ఇంకా నేను టవల్స్ అన్నీ ఒకేసారి వేస్తాను, బెడ్షీట్లు అలాంటివి ఉంటే ఒకేసారి, ఇంకొకరి ఒక్కొక్క రోజు అలా బట్టలు అయితే వేస్తాను. ఇంకా మా మామగారు చక్కగా ఉదయాన్నే రెడీ అయ్యి చక్కగా టీవీ అయితే చూస్తూ ఉంటారు. ఫస్ట్ స్నానం చేసి బాగా పెద్ద బొట్టు పెట్టుకొని రెడీ అయ్యేది మా ఇంట్లో మా మామగారే అనమాట. తొందరగా ఉదయాన్నే చేసేస్తారు. ఇంకా హాట్ వాటర్ అయితే అదే కొంచెం వామ్ వాటర్ అనేది ఒక గ్లాస్ ఇస్తే తాగుతాడు. ఫస్ట్ అవి అయితే ఒక గ్లాస్ తాగుతాడు. తర్వాత కొంచెం సేపు ఉన్నాక ఒక గ్లాసు చిక్కటి రాగి జావ అయితే తాగుతారు, అదే పెరుగు వేసుకొని. చిక్కటి పెరుగు వేయాలన్నమాట. ఇంకా తర్వాత టయానికి కొంచెం టిఫిన్ అయితే కొంచెం లేటుగా తింటారు. ఇంకా టవల్స్ అన్నీ నేనైతే ఆరేసాను. అట్లా మా మామగారు హాట్ వాటర్ తాగేసి కొంచెం కూర్చున్నారు. మా అత్తగారు ఇంకా బ్రష్ అయితే చేసుకుంటుంది. ఉదయాన్నే అట్లా ఉంటారు మా ఇంట్లో. మా అత్తగారు చాలా లేటు చేస్తే ఈవినింగ్ చేస్తారు స్నానం. ఇంకా నేను అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంట్లో, ఇల్లు ఉడ్చుకోవటము ఇంకా అలాంటివి, అవన్నీ చేసేసి తర్వాత కొంచెం పూజ అయితే చేసుకొని రామకోట అయితే రాసుకుంటున్నాను. ఇంటి దగ్గరే కదా కొంచెం రిలాక్స్గా ఉండొచ్చని. అదే నిన్న ఈరోజు లీవ్ పెట్టుకున్నా అని చెప్పాను కదా నిన్ననే. ఇంకా 2 days లీవ్ ఉంది, హాలిడే ఉంది. గురువారం శుక్రవారం మొహరానికి హాలిడే ఇస్తున్నారు. గురువారం ఆప్షనల్ హాలిడే స్కూల్కి అందరికీ. ఇంతకుముందు మామూలుగా ఉన్న స్టాఫ్లో ఆప్షనల్ హాలిడే అంటే సగం మంది హాలిడే తీసుకునేవాళ్ళు. కాకపోతే ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఇంకా స్కూల్ అందరికీ అంటే టీచర్లందరికీ అలాగే పిల్లలందరికీ కూడా హాలిడే ఇస్తున్నారు. ఇంకా ఫ్రైడే మొహరానికి పబ్లిక్గా హాలిడే, అట్లా 2 రోజులు హాలిడే కలిసి వచ్చింది. ఇంకా నేను రామకోట రాసుకొని కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి తర్వాత ఇంకా వంట చేయడానికి రెడీ అని. అయితే ఆ వీడియో అయితే తీయలేదు. ఇంకా ఇలా రామకోట రాసుకున్నా ఏమైనా శ్లోకాలు చదువుకున్నా మనసు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. టైం ఉంటే మనం ఆధ్యాత్మికతలో ఉంటే కనుక మన లైఫ్ అనేది వేరుగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నాకైతే అనిపిస్తుంది ఎక్కడికన్నా వెళ్ళి ప్రశాంతంగా జపం చేసుకొని హాయిగా ఉండొచ్చు, ఎందుకు ఈ సంసార బాధ్యతలు అని. అట్లా మనకి టైం ఉండదు కానీ ఏమైనా శ్లోకాలు చదువుకున్నా, ఏమన్నా మంత్రాలు జపాలు చదువుకున్నా అట్లా బాగుంటుంది. ఇంకా తర్వాత కొన్ని ఉర్లి బౌలు కొన్ని పువ్వులు ఉంటే
అవి అయితే వేసేసానండి. ఇంకా మందార మొగ్గలు 2 ఉంటే అందులో పెట్టేశాను. అవి ఉదయానికి రేపటికి ఇచ్చేవన్నమాట. ఇంకా తర్వాత మా మామగారికి మా అపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు బ్రహ్మకమలం మొక్క అయితే ఇచ్చారు. లక్ష్మీదేవితో సమానం అండి. మన ఇంటికి ఇంకా లక్ష్మీదేవి వచ్చినట్టే బ్రహ్మకలాన్ని కమలం మొక్కని అంత పవిత్రంగా భావిస్తాము. ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒక్కసారి పూస్తుంది. ఈ పువ్వుని మనం దేవుడికి అమ్మవారికి సమర్పిస్తే అది చాలా మంచిది అంటారు. నేనే ఇంతకుముందు కొనుక్కుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. అది అనుకోకుండా ఇవాళ దేవుడి కరుణ ఏదో కటాక్షం అన్నట్టుగా మన ఇంటికి వచ్చిందనమాట. ఇంక ఇదైతే ఇవాళ నాటుదాం అనుకున్నాను. నీళ్ళల్లో అయితే వేశాను కాసేపు. ఇంకా దీని గురించి అయితే నాకు అంతగా తెలియదండి. అంటే మనకి ఇది పవిత్రమైన మొక్క అని తెలుసు కానీ దీని ప్రాసెస్ ఏంటిది ఎట్లా ఏంటని తెలియదు. మామూలుగా కార్తీక మాసంలో ఎప్పుడో ఒక పువ్వు అయితే పూస్తుంది అంటారు. ఒక పువ్వు కాదు ఎక్కువగా పూస్తుంది అంటారు. ఇంక ఇది సంవత్సరానికి ఒక్కసారే పూస్తుంది కదా, చాలా పవిత్రంగా భావించి చాలామంది వీడియోస్ అలా చేస్తుంటారు. చూశాను కానీ నేను ఎప్పుడన్నా ఇది అనుకోకుండా మా ఇంటికి వచ్చిందనమాట. ఇంక వేరే వాళ్ళు ఇచ్చారు. మనకి ఇవ్వాలని వాళ్ళకు కూడా బుద్ధి పుట్టాలి కదా, అట్లా అనమాట. చాలామంది ఇవ్వరు. బ్రహ్మకమలం అంటే ఇది లక్ష్మీదేవితో సమానమని అది ఇవ్వరు. మనీ ప్లాంట్ కూడా అంతే అండి, అస్సలు ఇవ్వరు. అయితే బ్రహ్మకమలం మన ఇంట్లో ఉంటే మనకి ధనము, ఐశ్వర్యము, అదృష్టము పెంచుతుంది అంటారు. కానీ అది ఎంతవరకు నిజమో పెంచే వాళ్ళకి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకి అది అదృష్టం కలిసి వస్తుందా లేదా అని మనకి తెలుసు అనమాట. నేనైతే ఇవాళ నాటుతున్నాను. అది ఎంతవరకు ఇంకా నాకు సపరేట్గా పాట్ కూడా లేదనమాట. అందుకే ఆల్రెడీ ఉన్న పాట్లో ఇది జీజీ ప్లాంట్ అనమాట, ఇందులో నాటుతున్నాను. తర్వాత ఇది బాగా సర్వీవ్ అయిందనుకో జీజీ ప్లాంట్ని తీసేద్దాంలే, ఇది ఇందులోనే ఉంచి అనుకున్నాను. ఏడాదికి ఒక్కసారి పూసే బ్రహ్మకలం ఇంటికి అందమే కాదు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా ఇస్తుందని అంటుంటారు. ఇంకా ఇవాళ అయితే మా ఇంటికి వచ్చిందండి లక్ష్మీదేవి. అయితే మొక్కలు ఈ మొక్క మెయిన్గా మనకి ఓపిక నేర్పుతుంది అంటారు మన పెద్దోళ్ళు. ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి పూస్తుంది కాబట్టి అది పెంచడానికి దాన్ని చూసుకోవడానికి మనకి ఓపిక శ్రద్ధ ఎక్కువగా అవసరము అంటారు. బ్రహ్మకమలం పువ్వును దేవతలకు సమర్పించడం వల్ల దేవతల కృప అనేది మనకి లభిస్తుంది అని అంటారు. ఇంకా ఇది ఉంటే కూడా ఇంటికి శుభము, అలాగే సానుకూల శక్తి వస్తుంది అంటారు. ఇంకా ఇప్పటి నుంచి నా లైఫ్లో ఏం చేంజ్ అవుతుంది అంటే బ్రహ్మకమలం మన ఇంట్లో ఉంది కాబట్టి మనకి ఏమైనా చేంజెస్ అవుతాయా లేదని నేనైతే తర్వాత అయితే చెప్తానండి. ఏదైనా మన ఇంటికి వచ్చిన తర్వాతనే కదా మనకు తెలిసేది. ఇంకా అదైతే నాటేశాను. కొంచెం నీళ్ళు చల్లి ఇంకా ఇటు కిచెన్ సైడ్ అయితే పెట్టేశాను. 2-3 రోజులు ఇక్కడ ఉంచేసి తర్వాత ఇంకో సైడ్ పెట్టేస్తాను. యాక్చువల్గా ఇంతకుముందు తులసి మొక్కలు నాటింటిని ఇటు సైడ్ ఉన్నాయి కానీ ఎందుకో పోయినాయి. ఇంకా మళ్ళీ అంటే తులసి గాలి మనం పూజ చేసినా చేయకపోయినా గాలి వస్తే మనకి మంచిది అంటారు. ఎటు సైడ్ ఉన్నా మంచి ఆక్సిజన్ ఇస్తుంది అంటారు. అట్లా తులసి మొక్క అయితే లేదు, మళ్ళీ పెట్టాలి. కొత్త పాట ఒకటి తీసుకొని మంచి మట్టి మార్చేసి మళ్ళీ పెడదాంలే అనుకున్నాను. ఇంకా అనుకోకుండా బ్రహ్మకమలం వచ్చిందనమాట మా ఇంటికి. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే అండి, సింపుల్గా. అయితే చాలా పనులు ఉన్నాయి. అది కిచెన్లో కూడా మార్పు కనిపించింటుంది మీకు. ఏంటంటే కిచెన్ అంతా క్లీన్ చేశాను. ఇంకా చాలా చాలా పనులు అయితే చేసేసాను. అవన్నీ వీడియో చాలా లెంతీ ఉందనమాట. అవన్నీ ఎడిటింగ్ అయితే కావు. ఇంకా ఒక రోజు ముందు 2 రోజుల ముందు ఉంటే నాకు కూడా వీడియోస్ నెక్స్ట్ స్కూల్కి వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అన్నట్టుగా అట్లా కొంచెం ఈవినింగ్ బ్లాగ్ మార్నింగ్ బ్లాగ్ కొంచెం అయితే కలిపేశాను. ఇంక ఇవాళ బ్లాగ్ అయితే ఇంతే అండి. బాయ్, ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇవాళ బ్లాగ్ రేపైతే పోస్ట్ చేస్తాను. అంతవరకు సెలవు.